రెండవ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. సహోదరి సహోదరులారా, ఎంతో గొప్ప దేవుడను మనం కలిగి ఉన్నాము. ప్రభువు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ప్రతి క్షణము ప్రభువే మనకు తోడుగా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన జీవితంలో జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు. ప్రభువు మనల్ని ఎంతగానో పట్టించుకునే గొప్ప దేవుడు. మనుషులు మన పరిస్థితిని బట్టి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభువు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. నేను ఈ సమస్యతో బాధపడుతూ ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం నేను చేస్తాను అని. ఈ లోకంలో దేనిని ఆశ్రయించినా మనకు సహాయం అందుతుందని చెప్పలేము, కానీ ప్రభువుని ఆశ్రయించే వారికి ప్రభువు తప్పకుండా తోడుగా ఉంటాడు. ప్రతి సమస్యలోనూ ప్రభువే వారికి తోడుగా ఉండి ఆశ్చర్యరీతిగా విడిపిస్తాడు. బలహీనంగా ఉన్న మనల్ని బలపరిచి ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు తండ్రి. మేము ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచనతో కాకుండా ప్రతి క్షణము మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ లోకంలో మాకు ఎదురయ్యే శ్రమలు, ఇబ్బందుల వలన కృంగిపోయే వారముగా కాకుండా మేము ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో గొప్ప దేవుడు. ప్రభువే మా ఈ సమస్యల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనే నమ్మకాన్ని మాలో కలిగించండి తండ్రి. మా ప్రతి పోరాటమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. మాలో భయాన్ని తీసివేయండి ప్రభువా. మీరే మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేసి ఆశ్చర్యరీతిగా మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.